హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హారీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. ఈ క్లిప్ అనేది యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇంకా సాయంత్రం బయట ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా అంతలోకి చెట్లు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారండి. మా అమ్మ ఎప్పటి నుంచో సొంటి చెట్ల చెట్టు వేయాలనుకుంటూ ఉంది. నన్ను ఎన్నోసార్లు అడిగింది, నెల్లూరుకు వెళ్తూనే ఉంటావు కదా, ఆ చెట్టు ఒకటి తెచ్చి అమ్మా అని. ఎందుకంటే అల్లుకునే చెట్టు ఉందండి. ఇది అల్లుకునే చెట్టు కాదనమాట, మన కిందే గుబురుగా పూలు పూస్తుంది. బాగా పూలు పూస్తున్నాయి. వేరే వాళ్ళు వేస్తుంటే మనకి రోడ్లోనే వేస్తున్నారు. బాగా స్మెల్ వస్తాయి, ఎక్కువ పూలు పూస్తాయి. మనకి కొంచెం ప్లేస్ ఉంది కదా, మనము వేసుకుందాము అని చెప్పేసి అడుగుతూ ఉండేది. నేనైతే వెళ్ళినప్పుడు మర్చిపోతూనో లేకపోతే రేట్ ఎక్కువ చెప్పారనో వచ్చేస్తూ ఉండేదాన్ని. ఒకసారి అయితే ఇంటి దగ్గరికి వస్తే తీసుకొని కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తానండి. అప్పుడు 50 రూపీస్ ఏమో చెప్పారు. నెల్లూరులో అయితే 30 రూపీస్ అలా ఇచ్చేస్తారండి. ఇంక సరేలే, మనం ఎలాగో మర్చిపోతూ ఉన్నాము. ఇంకా ఆ రోజు ఇంటి దగ్గరికే వచ్చారనమాట. ఇంకా మా అమ్మ అయితే సరే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తేవలే అని చెప్పేసి నా మీద కోప్పడి మరీ చెట్టు అయితే తీసుకుంది. ఇంక సరే బయట వేస్తుంది అనమాట. ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, చెట్లు కూడా బాగా వస్తాయండి. మా ఇంటి దగ్గర వచ్చినంత అంటే ఇక్కడ వచ్చినంతగా మనకి మేమున్న ఇంటి దగ్గర రావన్నమాట. ఇక్కడ ఏ చెట్టు వేసినా బాగా వచ్చేస్తాయి. ప్లేస్ అంటే మట్టి మంచిదన్నమాట. మా అమ్మకు కూడా చెట్లు వేయడం అనేది ఇంట్రెస్ట్ అండి. ఎక్కడ అంటే పనికి పోయినప్పుడు అలా చూసినప్పుడు తీసుకొచ్చి వేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ పక్కనుంది కదా, అది షో చెట్టు అనమాట. మనమైతే కొనుక్కొచ్చేస్తాం. మా అమ్మ ఎక్కడో చిన్న పిల్లకి తెచ్చేస్తే అది బాగా గుబురైపోయింది. ఇంకా దాంట్లో తీసి మళ్ళీ పక్కన వేస్తే అటు ఇటు వేస్తుంది అనమాట. మనకి గచ్చుకి అటు ఇటు వేస్తే బాగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ కూడా ఆయన 50 రూపీస్ ఏమో తీసుకున్నాడండి. కానీ అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చి మనకి అమ్ముతున్నాడు కాబట్టి ఆ 20 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఎవరైనా వేసుకుంటారు. ఇంక పోతే పోయినీళ్ళే, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తేవట్లేదు అని చెప్పేసి ఇంక తీసుకొని వేస్తూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంక నేనైతే బయట ముగ్గేసేసి ఇంకా మా అమ్మకైతే నీళ్ళు తెచ్చిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చెట్టు వేసిన తర్వాత దాని మొదట్లో ఖచ్చితంగా ఒక చెమ్ము నీళ్ళైనా వేసినప్పుడు పోయాలండి. అదొక చెట్టు ఆశిస్తుందంట మనల్ని. మనం నీళ్ళు పోస్తున్నామా లేదా అలాగే వదిలేసేస్తున్నామా అని చెప్పేసి మా అమ్మ అంటే ఇంక సరే అని ఒక చెమ్ము నీళ్ళు అయితే తెచ్చి మా అమ్మకి ఇస్తున్నాను. ఇంకా ఆ రోజైతే పని లేదండి, అందుకని ఇంటి దగ్గర ఉందన్నమాట. సండే కదా, సండే ఒక్కోసారి వెళ్తుంది, ఒక్కోసారి వెళ్ళదు. వెళ్ళింది ఆ రోజు కూడా, ఒక గంట పనే అని చెప్పేసి వెళ్ళి ఇంటికైతే వచ్చేసింది అనమాట. ఇంక అందుకని ఖాళీగా ఉందని చెప్పి బయట మొత్తం చిమ్మేసి అన్ని పనులు ఆ రోజే చేసుకుంటుందండి. ఆదివారం రోజు చేసుకుంటుంది. మిగతా రోజు ఏంటంటే మార్నింగ్ ఎప్పుడో 8కి వెళ్తుంది, సాయంత్రం ఒక్కో రోజు 7 అవుతుంది, 7:30 అవుతుంది. ఇంకప్పుడు వచ్చి బయట పనులు అయితే ఏం చేయలేదు కదా, ఇంక వండుకోవడం తినడం ఆ టైం సరిపోద్ది అనమాట. ఖాళీగా ఉన్నప్పుడే మిగతా పనులన్నీ మిద్ది చిమ్ముకోవడం అవన్నీ చేస్తూ ఉంటుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నేనైతే 7కి లేసాను అనమాట. నిజంగా నేనేం సిగ్గుపడట్లేదండి. అంటే మీరు ఎన్ని తిట్టినా నేను ఉన్నది ఉన్నట్టుగానే నా వీడియోస్లో చూపించాలి అని చెప్పేసి వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. నిజంగానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను 7 గంటలకే నిద్రలేస్తానండి. హ్యాపీగా నిద్రపోతాను బాగా. అంటే లేయాలి, వాకిలి చిమ్మాలేమో, బయట ముగ్గేయాలేమో అనేం టెన్షన్ ఏమి ఉండదన్నమాట. ఎందుకంటే మా అమ్మ లేసేస్తుంది కాబట్టి నన్ను ఏమీ కూడా అందనమాట. నేను లేచి చేసినా కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఎలాగో చేస్తూ ఉంటాను కదా, దగ్గరే కదా, మా అమ్మ కూడా చూస్తూ ఉంటుంది నేను ఎన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా, చూస్తూ ఉంటుంది. ఇంకా అందుకని ఈ మాల వేసినప్పుడే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. లేకపోతే అస్సలు వెళ్ళను నేను. ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఒకరోజు ఒక పూట ఉండడమే ఎక్కువ అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. నాకేమో వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడేమో అబ్బా ఏంది పనులు చేయలేకపోతున్నాను, 4 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్దాము అనిపిస్తుంది. ఇంకా అక్కడికి కానీ వెళ్ళానంటే ఎందుకులే ఇక్కడ ఖాళీ కూర్చోవడం, ఇంటి దగ్గరికి వెళ్తే ఒక బ్లౌజ్ అన్నా కుట్టుకోవచ్చు, మళ్ళీ ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి, మళ్ళీ నేనే చేసుకోవాలి కదా అని చెప్పేసి అస్సలు ఉండండి. ఒక పూట ఉంటాను అంతేను. అది పండగలప్పుడో సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి ఒక పూట ఉండేసి వచ్చేస్తాను. లేకపోతే వెళ్ళానా మాట్లాడానా మళ్ళీ బండి వేసుకొని సప్పన వచ్చేస్తాను అనమాట.
అందుకని ఈసారి మా అమ్మ కూడా ప్రశాంతంగా వచ్చింది, ఎప్పుడు రాదు రాక వచ్చింది అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. రమ్మని పిలుస్తూ ఉంటుంది, ఇంకా నాకే వెళ్ళినా ఉండలేను అనమాట నేను, అందుకని వచ్చేస్తూ ఉంటాను. మా అమ్మ కూడా అరుస్తూ ఉంటుంది, దగ్గరే ఉన్నావు కదా వచ్చి 2 రోజులు ఉండొచ్చు కదా అంటది. ఇంకా మన ఇల్లు వదిలి అక్కడే ఉన్నా కూడా నా ప్రాణం ఒప్పదనమాట, ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉన్న మనసంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి నేను వెళ్ళను. ఇంకా అందుకని నాకు కూడా ఈసారి ఏం పనులు ఎప్పుడూ చెప్పదండి మా అమ్మ అయితే, ఎప్పుడు నాకు పనులు చెప్పదు. నన్ను అయితే అసలు మంచం మీదకే ప్లేట్ తెచ్చేసద్ది. మీరు అనుకోవచ్చు మంచం మీద కూర్చొని తినొచ్చు అని, నాకెందుకో అలా మా అమ్మ తెచ్చి మంచం మీద ఇస్తే, మా అమ్మ నీళ్ళు ఇచ్చి అన్నీ ఇస్తే అదొక తృప్తి ఆనందం అనమాట. నేను రోజు ఏం కూర్చొని కానీ ఎందుకో అలా అనిపిస్తుంది, నాకు అదొక సంతోషం. తనకి నన్ను చూసుకుంటున్నాను అని చెప్పి తనకు ఒక సంతోషం అనమాట. నేను ఒక్కదాన్నే కాబట్టి అంత ప్రేమ చూసుకుంటారు, ఇంకొకరు ఉంటే మనకు ఆ ఛాన్స్ ఉండదు కదండి. అందుకని వాళ్ళ ప్రేమ అన్నీ ఇంకెవరికి పంచలేరు కాబట్టి ఒక్కరి మీదే చూపిస్తూ ఉంటారు. నేను ఏమైనా బాధపడినా అసలు తట్టుకోలేరనమాట, వెంటనే దానికి రియాక్షన్ అనేది వచ్చేస్తుంది వెంటనే. అందుకే నేను కూడా ఎక్కువ ఏం వాళ్ళతో షేర్ చేసుకోను, ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు కదా అని చెప్పేసి. నేను పడే బాధలు కూడా అసలు ఏది చెప్పను నేను, బాధలైనా సంతోషాలైనా వాళ్ళతో ఏం షేర్ చేసుకోను. వాళ్ళు ఇప్పటివరకు కష్టపడ్డారు, ఇకనైనా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నేను ఏం చెప్పనమాట. మా అమ్మకు కూడా ఏదో ఫోన్ చేస్తానంటే ఒక్కొక్కరైతే గంటలు గంటలు మాట్లాడతారండి, పూటకు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అలా కూడా చేయనమాట. చేశానా, తిన్నారా, ఉన్నారా అని మాత్రమే అడుగుతాను తప్ప మా ఇంట్లో విషయాలు ఏమి చెప్పను, వాళ్ళవి కూడా నేనేమి అడగను అనమాట. అసలు అలా ఉంటేనే మనకి తగులు కూడా ఏమీ రాకుండా ఉంటాయి. లేకపోతే ఇక్కడ విషయాలన్నీ తనకు చెప్పిన అమ్మ కదా ఏదో ఒకటి ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటుంది, మళ్ళీ మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను చాలా వరకు ఇప్పుడైతే మాట్లాడడం తగ్గించేసానండి. ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే, ఇంకా మార్నింగ్ చూసారు కదా, నేను లేసిందే 7కి. నేను లేసే తలకే బయట బట్టలంతా ఉతికేసింది. ఇంకా అన్నం కూర వచ్చేసి మసాలా పులుసు అనమాట, పిల్లలకి మసాలా పులుసు చేసింది. ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంక ఫాస్ట్గా అన్నీ చేసేసింది. ముందు రోజే నేను దోసపిండి ఆడించుకొచ్చాను కాబట్టి దోశ కూడా పోసేసి దాంట్లోకి చట్నీ కొంచెం నైట్ చేసింది కదా, నిన్న వ్లాగ్లో చూస్తూ ఉంటారు, నైట్ కొంచెం పచ్చడి చేసింది కదా, ఆ పచ్చడి ఉందన్నమాట, వేసుకొని దోశ అయితే పోసేసుకొని తింటున్నాము. దోశలు అయితే భలే వచ్చాయండి. దీంట్లో పచ్చిశనగపప్పు వేసాను నేను, నిన్న వ్లాగ్లో మీరు చూస్తూ ఉంటే పచ్చిశనగపప్పు వేస్తే దోశలు అనేది చాలా బాగా వస్తాయి. ఆడే ఎప్పుడు పారుతాయా మధ్యాహ్నం దాకా? ఆడెవరున్నారు ఇంకా వేసేవాళ్ళ? నీళ్ళు మనం మళ్ళీ చూస్తే హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి వీడియో అయితే చూశారు కదా. ఇంకా పిల్లల్ని అయితే ఇప్పుడే స్కూల్కి వదిలిపెట్టేసి వచ్చానండి. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా చేలోకి వెళ్ళిపోయారనమాట. ఈరోజు నీళ్ళు వేయాలి, బాగుంది దశమి కదా అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంక పని అయితే లేదని చెప్పి వెళ్ళారు, లేకపోతే ఇంకా నేనైతే వెళ్ళి వేద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఒక్కదానే కూర్చోన్నా అనమాట, బోర్ కొడుతూ ఉంది. ఇంకా పిల్లలకి లంచ్లోకి అయితే మసాలా వడ పులుసు అయితే చేసింది. ఇంక టీవీ అన్న పెట్టుకుందామని చెప్పి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేస్తానమాట. మీకు మా చెల్లెలి ఫోటో చూపిస్తాను. తినేనండి మా చిట్టి చెల్లెలు, చిన్నప్పుడే చనిపోయింది. చూసారా, అచ్చం మా లోకి లాగే ఉంటుంది, నాకు అనిపిస్తుంది అనమాట మా లోకి లాగే ఉంటుంది అని చెప్పేసి. అందుకే మా లోకి అంటే నాకు చాలా ఇష్టం, మా చెల్లెల్లా ఉంటాడు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. చిన్నప్పుడు లోకి కూడా ఇలాగే పిలకేసి ఫోటో తీస్తే అచ్చం ఇలానే ఉండేది. అందుకే నాకు కూడా లోకి అంటే అంత ఇష్టం అనమాట. మీరు చెప్పండి, లోకి మా చెల్లెల్లాగా ఉన్నాడా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే వీలుంటే మధ్యాహ్నం కానీ లేకపోతే ఈవినింగ్
కంటిన్యూ చేస్తానన్నమాట. టైం చూడండి 9:30 అవుతుంది. ఇంటి దగ్గర అయితే ఈ పాటికి పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చేసి అంట్లు బట్టలు అన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఏం లేవన్నమాట. నేను లేసిందే ఈరోజు 7 గంటలే లేసాను. నేను లేసే లోపే మా అమ్మ బట్టలు అన్నీ క్లీన్ చేసేసింది, అన్నం వండేసింది, కూర వండేసింది. ఇంక నేను లేచి దోశ అయితే పోసాను అనమాట. ఇలా ఉంటుంది, ఎవరైనా అమ్మగారింట్లో ఉంటే ఇలానే ఉంటుంది. నాకైతే ఏం పని ఉండదు, మా అమ్మ అన్నీ చేసేస్తుంది అన్నమాట. మనం ఇంటి దగ్గరుండి ఇంట్లో పని చేసుకొని కొన్ని వీడియోస్ పెట్టుకోవడానికే అమ్మో ఇంత కష్టపడుతున్నావా అనిపిస్తుంది. తనైతే మార్నింగ్ ఎప్పుడో 4కి లేచి ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో సాయంత్రం వచ్చి వండుకొని తినే తలకి ఎంత టైం పడుతుంది, ఎంత శ్రమ పడుతుంది చూస్తున్నారు కదా. మనమేమో పిల్లలనే వాళ్ళ పిల్లలు మనమేమో ఇంట్లో కొంచెం పని చేసుకోవడానికి అమ్మో ఇంత శ్రమ పడుతున్నామా, నాకు బాగాలేదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటాము. కానీ వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టే ఎవరి దగ్గరికి దేనికి చేయి చాచకుండా బ్రతకగలుగుతున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో. ఇప్పటివరకు అయితే వీలుంటే ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇంకొక తడవ అవుద్ది ఆతరేసుకోవాలి, నేను మర్చిపోయా. మా అమ్మకైతే వెళ్ళిపో, నువ్వు నేను చల్లుకుని వచ్చేస్తావు. ఇంకెందుకు నువ్వు కూర్చోనే 3000 ఎందుకు ముందు కట్టేయి, లాస్ట్లో తాళం. ఇంకా ఆ రోజు పని లేదని చెప్పేసి ఇంకా కైకి నీళ్ళు వేస్తారు కదా, మనం నారు పోసేసిన తర్వాత కైలకి నీళ్ళు తడుపుకోవాలన్నమాట. ఇంకా ఆ రోజు బాగుందని చెప్పేసి మా అమ్మ అయితే మార్నింగే వచ్చి, మీరు వ్లాగ్ చూసారు కదా, మార్నింగ్ ఎప్పుడో వచ్చింది, అప్పటి నుంచి ఇక్కడే ఉందన్నమాట. ఇంక మళ్ళీ నేను మా నాన్న వచ్చి సూపర్ చల్లుతారంట. మనకి గడ్డి ఉంది కదా, గడ్డి బాగా మురిగిపోవడానికి సూపర్ చల్లుతారు. ఇంకా అవైతే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు కట్ట మా అమ్మే మోస్తుంది, మీరు చూసారో లేదో మా అమ్మే చల్లుతుందండి. పనులను పెట్టుకోవడం కూడా చల్లించుకోవచ్చు, ఎందుకులే నేను ఖాళీగానే ఉన్నాను కదా, నేను జల్లేస్తాను అదేముంది అని చెప్పేసి జల్లేస్తుంది అనమాట. ఏ పని అయినా భలే చేస్తుందండి మా అమ్మ అయితే. ఒక అబ్బాయి ఎలా చేస్తాడో అలానే చేస్తుంది. అలా చేస్తున్న బట్టి ఈరోజు మేము ఇక్కడ మా అమ్మ ఉన్న ఈ పొలంనైనా మేము నిలుపుకోగలిగాము. మాకంటూ ఒక ధైర్యం. ఇప్పుడు ఊళ్ళో అయినా పొలం లేని వాళ్ళని ఒకలా చూస్తారు, పొలం ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు. అది ఏదో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి చీప్గా అనిపించవచ్చు, ఏముందిలే దాన్నే పెద్ద గొప్పగా అనిపించవచ్చు. అది కూడా లేని వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది అనమాట. ఏదైనా అంతే, మనకు ఉన్నప్పుడు దాని విలువ ఎప్పుడు తెలియదు, మనకి లేనప్పుడు దాని విలువ అప్పుడు తెలుస్తుంది. తను కష్టపడబట్టే ఈరోజైతే మేము ఈ కొంచెం భూమినైనా నిలుపుకోగలిగాము. మా అమ్మ ఎందుకు కష్టపడింది అని నేను అంటున్నాను అంటే, చాలా వరకు మా నాన్న కూడా చేస్తాడు, కానీ మా నాన్నకి చాలా యాక్సిడెంట్స్ అయ్యాయండి. మళ్ళీ నాకు పెళ్లి చేసింది. ఏం చేసినా ఈ పొలాన్ని అయితే అమ్మకుండా ఉన్న అప్పుల్ని తనే కష్టపడి కట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ పొలం అంతా నిలిపింది. కొందరు ఏంటంటే మనకు శక్తి ఉన్నా కూడా చేయరన్నమాట. అంటే భర్త సంపాదిస్తేనే మనం తినాలి, ఇంట్లోనే ఉండాలి, నాకు అది నొప్పి ఇది నొప్పి, ఏం నొప్పి లేకపోయినా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. తనకి ఎన్ని నొప్పులు ఉన్నా, తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నా తను కష్టపడి చేస్తూనే ఉంది. అందుకే మా అమ్మ అంటే నేను ఎప్పుడూ చెప్పను, కానీ మా అమ్మ అంటే నాకు అదొక ఇష్టం. తనని చూసి చాలా నేర్చుకున్నాను కూడా నేను. ఎన్ని కష్టాలు వచ్చినా మనం గట్టిగా నిలబడితే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి నేను కూడా చాలా నేర్చుకున్నానండి. ఇంకా సాయంత్రం అయిపోయింది, పిండి జల్లు వచ్చామో లేదో వర్షం పట్టుకుందనమాట.
ఇంకా మా నాన్న ఇంటికి పంపించేసి నేను అందిస్తూ ఉంటే మా అమ్మ అయితే పొలానికి మొత్తం జల్లేసింది. ఇంకా తప్పుగా అనుకోగాకండి, ఇలా చెప్తున్నానని నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. మా అమ్మ గురించి ఒక కూతురిగా నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్పాను. ఎవరి తల్లిదండ్రుల మీద వాళ్ళకైతే ఒపీనియన్ ఉంటుందండి. నా అమ్మ నాన్న మీద నాకున్న ఒపీనియన్ నేను చెప్పాను. ఇంకా మిగతా వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి అని తాపత్రయపడే తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు. ఏమీ వద్దులే ఎట్టో ఒకటి బతికేస్తారు అని చెప్పి చాలామంది ఉంటారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి, వాళ్ళ సమస్యలు వాళ్ళవి, ఎవరి వాళ్ళకు ఉంటాయి. నేను మాత్రం మా అమ్మ నాన్న గురించి మాత్రమే చెప్పాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.